నేపాల్లో సంభవించిన జల ప్రళయం తెలుగు రాష్ట్రాలతో పాటు మన దేశంలోని పలు రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన రేపెత్తింది. విహారయాత్ర కోసం హైదరాబాద్ నుంచి వెళ్లిన 156 మంది బృందంలో 140 మంది ఆచూకీ తెలియకపోవడం కలకలం రేపింది. హైదరాబాద్కు చెందిన ఓ ప్రైవేట్ టూర్ ఏజెన్సీ ద్వారా 156 మంది తెలుగు యాత్రికులు నేపాల్ పర్యటనకు వెళ్లారు. దీంతో ఆ యాత్రికుల భద్రతపై ఆందోళన నెలకొనగా వారంతా క్షేమంగా ఉన్నట్లు తెలియడంతో కుటుంబ సభ్యులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వారంతా చైనా సరిహద్దుకు సమీపంలో సురక్షితంగానే ఉన్నప్పటికీ భారీ వర్షాలు, వరదల కారణంగా రోడ్డు మార్గాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. దీంతో వారున్న ప్రాంతం నుంచి నేపాల్ రాజధాని కాఠ్మండు చేరుకోవడం కష్టతరంగా మారింది. తమను సురక్షితంగా స్వదేశానికి చేర్చేందుకు ప్రభుత్వం సహాయం చేయాలని వారు కోరుతున్నారు. వీరిలో ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన యాత్రికులు కూడా ఉన్నారు. తాము ప్రస్తుతం చైనా భూభాగంలోని డార్సీ ప్రాంతంలో ఓ హోటల్లో ఉన్నామని, భూమికి 15,000 అడుగుల ఎత్తులో ఉండడం వల్ల తమకేమీ వరద ముప్పు లేదని తెలిపారు. అయితే తాము సెప్టెంబర్ 1న భారత్ తిరిగి రావాల్సి ఉందని, తమ వీసాలు ట్రావెల్ ఏజెన్సీ వద్ద ఉండడంతో ఎలా రావాలో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక నేపాల్ వరదల్లో చిక్కుకుపోయిన తెలంగాణ వాసులకు సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో అధికారులు హెల్ప్-9 కోఆర్డినేషన్ నెంబర్ను ఏర్పాటు చేశారు. ఎవరైనా తమ బంధువులు, కుటుంబ సభ్యుల ఆచూకీ తెలియకపోతే వెంటనే హెల్ప్-9ను సంప్రదించవచ్చని తెలియజేస్తున్నారు.